1997 సంవత్సరంలో రాసిన ఒక వింత రామచరిత మానస్ గ్రంథం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ అద్భుత గ్రంథం ప్రత్యేకత ఏంటంటే దీన్ని ఏకంగా 55 లక్షల సార్లు రామ్ అనే పదాన్ని రాస్తూ తయారు చేశారు. ఎన్నో ఏళ్ల కఠిన శ్రమ, అపారమైన భక్తి శ్రద్ధలతో రూపొందిన ఈ అరుదైన ఆధ్యాత్మిక కృతిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. బీహార్లోని సీతారామగఢ్ జనక్పూర్ ప్రాంత నివాసి అయిన సందీప్ కుమార్ సియాపార్య శరణ్ ఈ అద్భుత పుస్తకాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక ప్రదర్శనకు తీసుకొచ్చారు. ఈ వింత పుస్తకాన్ని కలారా చూడటానికి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శ్రీ నామ పదాన్ని ఉపయోగించి కేవలం శ్రీ రామచరిత మాసం మాత్రమే కాకుండా పవిత్ర హనుమాన్ చాలీసాను కూడా రాశారు. అంతేకాదు, కేవలం రామ్ అనే అక్షరాల సాయంతోనే సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు, లలిత, పార్వతి, శివశంకరుల అద్భుత చిత్రాలను కూడా రూపొందించారు. ఈ అపూర్వ సృష్టి చేసిన భక్తుడి పేరు రుద్రసింగ్ యాదవ్. ఆయన మొదట మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నివసించేవారు. 2023 సంవత్సరంలో ఆయన తుదిశ్వాస విడిచే సమయంలో శ్రీ రామచరిత మానస్ గ్రంథాన్ని, హనుమాన్ చాలీసాను, తాను గీసిన దైవ చిత్రాలను తన ప్రియ శిష్యుడైన సందీప్ కుమార్ కు భద్రంగా అప్పగించారు. ఢిల్లీ విచ్చేసిన సందీప్ కుమార్ తన గురువు రుద్రసింగ్ యాదవ్ జీవితంలోని ఒక అద్భుతమైన సంఘటనను పంచుకున్నారు. ये राम राम शब्दों से लिखी पूरी रामचरितमानस है। जैसे हमारे गुरुजी ने 9/12/1992 को लिखना शुरू किया था। उसका कारण है कि गुरुजी रुद्र सिंह यादव ये सरकारी स्कूल में टीचर थे और बच्चों को फुटबॉल की ट्रेनिंग देते समय सन 1990 में उनका रीढ़ की हड्डी टूट गई थी और जबलपुर में इनका ऑपरेशन हुआ 14 इंच का। उसके बाद पूरा इनका मरणासन हो गया। तो उस समय ये लेटे लेटे राम 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 लिखते रहते थे। तो श्री रामचरितमानस के अरण्य कांड की चौपाई है, मंत्र मामनी विषय ब्याल के मेटत कठिन कुअंक बाल के कलयुग रूपी सड़प का जहर उतारने के लिए राम नाम महामंत्र का काम करता है। जो राम नाम लिखेगा, भजेगा, सुनेगा तो उसके दुर्भाग्य की रेखाएं सौभाग्य में बदल जाएंगी। तो ये राम 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 लिखने लगे। उसके बाद पूरा शरीर इनका ठीक हो गया। फिर उसके बाद पूरी रामचरितमानस ये राम राम शब्दों से लिख शुरू किया, ये इस प्रकार से। तो ये पूरी रामचरितमानस का अयोध्या कांड है। पूरी रामचरितमानस में लगभग 55 लाख बार राम नाम आया है। రుద్రసింగ్ యాదవ్ మధ్యప్రదేశ్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా సేవలందించేవారు. పాఠశాల పిల్లలకు ఫుట్బాల్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఆయన ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో వెన్నుపూస తీవ్రంగా విరిగింది. అప్పట్లో వైద్యులు ఆయన్ను పరీక్షించి జీవితాంతం మంచంపైనే పడుకుని విశ్రాంతి తీసుకోవాలని, ఇక ఎప్పటికీ కూర్చోలేరని చెప్పారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మంచంపైనే నిస్సహాయంగా పడుకొని ఆయన భగవంతుడిపై భారం వేసి నిరంతరం రామనామం రాయడం ప్రారంభించారు. అలా రాస్తూ ఉండగా ఆయన వెన్నులో ఏదో తెలియని ఉపశమనం లభించింది. కాలక్రమేణా ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆయన వెన్నుపూస పూర్తిగా కోలుకుంది. వైద్యులు ఆశ్చర్యపోయేలా రుద్రసింగ్ యాదవ్ మంచంపై సొంతంగా కూర్చోవడం మొదలుపెట్టారు. ఆయన 1992 సంవత్సరంలో ప్రారంభించి 1997 సంవత్సరం వరకు, అంటే సుదీర్ఘంగా 5 ఏళ్ల పాటు నిరంతరం రామ్ అనే పదాన్ని రాస్తూ ఈ పూర్తి రామచరిత మానస్ గ్రంథాన్ని రాశారు. ఇందులో మొత్తం 55 లక్షల సార్లు రామనామం రాశారు. ఈ గ్రంథంలో ఒక పేజీలోనే దాదాపు 3000 సార్లు రామ్ అని రాశారు. అలాగే ఒక్కో లైన్లో 200 సార్లు రామ్ అనే పదం కనిపిస్తుంది. శరీరం పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన హనుమాన్ చాలీసాతో పాటు ఎన్నో దైవ చిత్రాలను కూడా కేవలం రామనామ అక్షరాలతోనే చిత్రించారు. ఇలాంటి అద్భుత ఆధ్యాత్మిక సృష్టి ప్రపంచంలో మరెక్కడ లభించదని భక్తులు నమ్ముతారు. ఈ అపురూప రామచరిత మానస్ గ్రంథాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరించనున్నారు. హనుమాన్ చాలీసాతో పాటు ఆ అరుదైన దైవ చిత్రాలను కూడా ప్రధానమంత్రికి అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సందీప్ కుమార్ వద్ద ఒక అరుదైన శ్రీరాముడి చరణ పాదుక కూడా ఉంది. శ్రీరాముడు తన 14 ఏళ్ల వనవాస సమయంలో భారతదేశంలో ఎక్కడైతే అడుగులు వేశారో ఆయా పవిత్ర పుణ్యక్షేత్రాల మట్టిని సేకరించి ఈ ప్రత్యేక పాదుకను తయారు చేశారు. డాక్టర్ రామ్ అవతార్ అనే పరిశోధకుడు ఎన్నో ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసి శ్రీరాముడు నడిచిన ప్రతి మార్గాన్ని కనుగొన్నారు. ఆయా ప్రదేశాల మట్టిని సేకరించి ఆయన జహా జహా చరణ్ పడే రాఘవ్కి అనే
ప్రసిద్ధ పుస్తకానికి కూడా రాశారు. ఆ పవిత్ర మట్టితో చేసిన పాదుకను కూడా ప్రజలు ఎంతో భక్తితో దర్శించుకుంటున్నారు.